అది గుంటూరు నడిబొడ్డున ఉన్న ఒక పాతకాలపు పెంకుటిల్లు. సమయం ఉదయం 6 గంటలవుతుంది. అది సాధారణంగా అందరూ నిద్రలేచే టైం. కానీ ఆ ఇంట్లో మాత్రం గుండెలు పగిలే ఏడుపులు వినిపిస్తున్నాయి. ఆ ఏడుపులు ఆ ఇంటి ఓనర్ రామయ్య, ఆయన భార్య జానకమ్మది. జీవితం చివరి దశలో ప్రశాంతంగా బతకాల్సిన ఆ ముసలి దంపతులు ఒక్క రాత్రిలో సర్వం కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. ఇంట్లోని బీరువా తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. జీవితాంతం కష్టపడి కూడబెట్టిన 30 తులాల బంగారం, రిటైర్మెంట్ డబ్బులు 10 లక్షల రూపాయలు ఇలా అన్నీ మాయమయ్యాయి. అంత విలువైన నగలు, డబ్బులు దోచుకున్నది ఎవరు? అసలు ఈ కథకి ఎలాంటి ముగింపు దొరికింది అనేది తెలుసుకునే ముందు ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు వినాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రామయ్య గారి ఇంట్లో దొంగతనం విషయం తెలుసుకున్న సిటీ క్రైమ్ బ్రాంచ్ సిఐ రుద్ర మరియు అతని టీం స్పాట్కి చేరుకున్నారు. రుద్ర చాలా తెలివైన ఆఫీసర్. క్రైమ్ సీన్ చూడగానే అతనికి ఏదో తేడా కొట్టింది. ఇంటి మెయిన్ డోర్ పగలగొట్టిన ఆనవాళ్లు లేవు. కిటికీలన్నీ లోపల నుంచే గడియ పెట్టున్నాయి. దొంగలు బీరువాలో బట్టలు, మిగిలిన వస్తువులు చిందరవందర చేయలేదు. కేవలం బంగారం, డబ్బు ఉన్న అరలు మాత్రమే ఖాళీ చేశారు. అంటే దీని అర్థం ఒక్కటే, దొంగకి ఎక్కడ విలువైన వస్తువులు ఉంటాయో బాగా తెలుసు. అలాగే ఈ పని చేసింది బయటవాడు కాదు, రామయ్య జానకమ్మకి బాగా తెలిసిన వాడే అనే క్లారిటీకి వచ్చి ఆ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ ఇంట్లో రామయ్య జానకమ్మ దంపతులతో పాటు ఎంటెక్ చదువుతున్న వాళ్ళ మనవరాలు స్వాతి కూడా ఉంటుంది. స్వాతి చాలా అమాయకంగా, చాలా బాధగా ఒక మూల నిలబడి ఉంది. జానకమ్మ ఏడుస్తూ పోలీసులకు ఒక క్లూ ఇచ్చింది. సార్, మా ఇంటి పక్కన ఉండే మూర్తి మీద నాకు అనుమానంగా ఉంది. వాడు ఈ మధ్య మా ఇంటికి ఏదో పని ఉన్నట్టు పదే పదే వస్తున్నాడు. మొన్ననే డబ్బులు కూడా అప్పుగా అడిగాడు. మేము మా దగ్గర డబ్బులు లేవు, ఇవ్వలేమని తేల్చి చెప్పేశాం. నాకెందుకో వాడే కక్ష కట్టి ఈ పని చేసుంటాడు అనిపిస్తుంది అని చెప్పగా పోలీసులు మూర్తిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్లో ఇంట్రాగేషన్ మొదలైంది. మూర్తి భయంతో వణికిపోతూ, సార్, నేను తాగుబోతునే, కానీ దొంగని కాదు సార్. ఆ రాత్రి నేను ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాను అని మొత్తుకున్నాడు. కానీ పోలీసులు నమ్మలేదు. మూర్తి మీద 3rd డిగ్రీ ప్రయోగించడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా ఇక్కడే కథ మలుపు తిరిగింది. మూర్తి చెప్పింది నిజమేనని, అతను ఆ రాత్రి థియేటర్లో ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ చూసిన సిఐ రుద్రకి తెలిసింది. మరి దొంగ ఎవరు? బయట నుంచి ఎవరూ రాలేదు, పక్కింటివాడు కాదు. మరి ఈ పని ఎవరు చేసుంటారు అని ఆలోచిస్తున్న రుద్రకి ఆ ఇంట్లో మౌనంగా ఉన్న మూడో వ్యక్తి అయిన స్వాతి మీద అనుమానం వచ్చింది. అసలు స్వాతి ఎవరు? ఆమె ప్రపంచం ఏంటి అనేది రుద్ర ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు. స్వాతి చూడటానికి చాలా సాంప్రదాయంగా, అమాయకంగా ఉండే అమ్మాయి. చాలా అందంగా ఉంటుంది. తల్లిదండ్రులు దుబాయ్లో ఉండటంతో గుంటూరులో ఉంటున్న తాతయ్య, అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటుంది. ఆమెకు బయట ప్రపంచంతో సంబంధం చాలా తక్కువ. ఆమె ప్రపంచం మొత్తం తన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లోనే ఉంది. సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం పరితపించే అమ్మాయిల్లో స్వాతి కూడా ఒక అమ్మాయే. ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో ఆమెకు విక్కీ అనే ప్రొఫైల్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. విక్కీ ప్రొఫైల్ చూస్తే స్వాతికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఖరీదైన కార్లు, బ్రాండెడ్ బట్టలు, హైదరాబాద్లో లగ్జరీ లైఫ్ అతనిది. చూడగానే ఏ అమ్మాయి అయినా పడిపోయేలా ఉంది అతని లైఫ్ స్టైల్. కుర్రాడు కూడా చాలా అందంగా ఉంటాడు. మొదట హాయ్ బాయ్లతో మొదలైన పరిచయం నెమ్మదిగా వాట్సాప్ చాటింగ్కి, ఆ తర్వాత గంటల తరబడి ఫోన్ కాల్స్కి దారితీసింది. విక్కీ చాలా అతి తెలివి ఉన్నవాడు. స్వాతి సైకాలజీని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఆమెకు పొగడ్తలంటే ఇష్టమని గ్రహించాడు. ఆమెను రోజు పొగడ్తలతో ముంచెత్తేవాడు. స్వాతి, నువ్వు మామూలు అమ్మాయివి కాదు, హీరోయిన్ రేంజ్ నీది. నువ్వు నాలాంటి వాడితో ఉంటే నీ లైఫ్ మహారాణిలా ఉంటుంది అని నమ్మించాడు. నిజానికి విక్కీ హైదరాబాద్లో ఏ పని చేయకుండా జల్సాలు చేసే ఒక మోసగాడు. కానీ స్వాతికి మాత్రం తాను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని కలరింగ్ ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడు వీడియో కాల్లో మాట్లాడుకోలేదు. స్వాతి ఎప్పుడు వీడియో కాల్ చేస్తా అన్నా ఏదో ఒక సాకు చెప్తూ తప్పించుకునేవాడు. దాంతో కేవలం ఇద్దరు ఒకళ్ళ ఫోటోలు ఒకళ్ళు చూసుకునేవాళ్ళు. మనిషిని చూడకుండానే, కనీసం కలవకుండానే స్వాతి విక్కీతో పీకల్లోతు ప్రేమలో పడిపోయింది. ఒకరోజు విక్కీ తన అసలు ప్లాన్ బయట పెట్టాడు. బేబీ, నా బర్త్డే వస్తుంది. నేను కొత్తగా బెంజ్ కారు కొంటున్నాను. అందులో ఫస్ట్ రైడ్ నీతోనే వెళ్ళాలని ఉంది. కానీ ఒక చిన్న సమస్య వచ్చింది. నా అకౌంట్ నుండి కోట్లల్లో ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల నా అకౌంట్ని బ్యాంకు వాళ్ళు టెంపరీగా బ్లాక్ చేశారు. కారు డౌన్ పేమెంట్ కట్టడానికి ఒక 5 లక్షలు అర్జెంటుగా కావాలి. నువ్వు హెల్ప్ చేస్తే ఆ కారు మనదే. మన ఫ్యూచర్ అదిరిపోతుంది. అంత విలువైన కారులో నుంచి నువ్వు కిందకి దిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. 1 వారంలో నా అకౌంట్ రిలీజ్ అయిపోతుంది. నీ 5 లక్షలు కూడా నీకు ఇచ్చేస్తా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు.
ప్రేమ మైకంలో ఉన్న స్వాతికి మంచి చెడు ఆలోచించే శక్తి లేకుండా పోయింది. కనీసం నేను ఇతని మొహం కూడా చూడలేదే, ఇతను చెప్తుంది నిజమా అబద్ధమా, ఇతన్ని నమ్మి నేను 5 లక్షలు ఇస్తే ఇతను మోసం చేస్తే నా పరిస్థితి ఏంటి, ఇప్పటికిప్పుడు చదువుకునే నా దగ్గర 5 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయని ఇతను నన్ను అడుగుతున్నాడు అని కనీసం ఆలోచించలేదు. విక్కీ అడిగింది ఇవ్వకపోతే ఎక్కడ దూరం అవుతాడో అనే భయం ఆమెలో మొదలయ్యింది. కానీ ఆమె దగ్గర చిల్లిగవ్వలేదు. అప్పుడే ఆమె కళ్ళు తాతయ్య బీరువా మీద పడ్డాయి. ఆ రోజు రాత్రి రామయ్య, జానకమ్మ గాఢ నిద్రలో ఉండగా వాళ్ళ రూంలోకి వెళ్ళిన స్వాతికి చెమటలు పడుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. కానీ విక్కీ మాటలు ఆమె చెవిలో మారుమోగుతున్నాయి. నువ్వు నాకు 5 లక్షలు ఇస్తే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. నా బర్త్డే కోసం ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు కూడా నువ్వు ఇవ్వలేవా అని విక్కీ చెప్పిన మాటలే ఆమెకు గుర్తొస్తున్నాయి. నెమ్మదిగా తాతయ్య దిండు కింద ఉన్న తాళం చెవి తీసి బీరువా తెరిచింది. విలువైన బంగారం, కట్టల కొద్ది డబ్బు ఆమె కళ్ళకు ఎదురుగా కనిపిస్తున్నాయి. వాటిని తీసుకోబోతూ ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగిన స్వాతి, నన్ను నమ్మి పెంచుతున్న అమ్మమ్మ తాతయ్యలకు ద్రోహం చేస్తున్నానా అని ఒక అడుగు వెనక్కేసింది. కానీ వెంటనే విక్కీ పంపిన మెసేజ్ గుర్తొచ్చి మనసుని రాయి చేసుకుంది. డబ్బు, నగలు మొత్తం సంచిలో వేసుకొని తెల్లవారుజామున ఎవరికీ తెలియకుండా ఇంటి వెనక వైపు చెట్ల పొదల్లో దాచింది. సరిగ్గా 2 రోజుల తర్వాత కాలేజీ టూర్ అని ఇంట్లో అబద్ధం చెప్పి ఆ బంగారం, డబ్బులు తీసుకొని హైదరాబాద్కు బయలుదేరింది. అక్కడ విక్కీ ఆమె కోసమే వెయిట్ చేస్తున్నాడు. స్వాతి తెచ్చిన డబ్బు, బంగారం చూసి విక్కీ కళ్ళు వెలిగిపోయాయి. వెంటనే స్వాతిని తీసుకొని ఒక హోటల్కి వెళ్ళిన విక్కీ, కారు కొనుక్కొని వస్తాను బంగారం అని ఆమె దగ్గర ఉన్న డబ్బులు, నగలు తీసుకొని బయటకు వెళ్ళాడు. ఎప్పుడూ ఊరు దాటి బయటకు రాని స్వాతికి ఆ హోటల్ ఒక స్వర్గంలా కనిపించింది. కాసేపటికి ఒక ఖరీదైన కారుని అద్దెకు తీసుకొచ్చిన విక్కీ స్వాతిని ఆ కారులో ఎక్కించుకొని బయటకు తీసుకెళ్లాడు. ఆ రోజు స్వాతికి ఒక స్వర్గంలా అనిపించింది. తన ప్రియుడితో కారులో షికారు, స్టార్ హోటల్లో భోజనం, తను ఏదైతే కలలు కందో ఆ జీవితం దొరికింది అనుకుంది. కానీ ఆ ఆనందం వెనక ఉంది తాతయ్య, అమ్మమ్మల కన్నీరు అని ఆమె మర్చిపోయింది. ఇద్దరూ సాయంత్రానికి హోటల్కి చేరుకున్నారు. అప్పటికే స్వాతి తన ట్రాప్లో పడింది అని గుర్తించిన విక్కీకి ఆమె మీద కూడా ఆశ కలిగింది. స్వాతి కూడా అప్పటికే విక్కీ మీద పీకల్లోతు ప్రేమ పెంచుకొని ఉండటంతో అతని పనులకు అడ్డు చెప్పలేకపోయింది. అలా ఇద్దరూ ఆ హోటల్లో ఏకాంతంగా గడిపారు. కాసేపటికి రాత్రి అయింది. స్వాతిని బస్ ఎక్కించి గుంటూరుకి పంపేశాడు విక్కీ. స్వాతి ఆనందానికైతే హద్దే లేదు. మూర్తి నిర్దోషి అని తేలిపోయింది. సిఐ రుద్రకు ఈ కేసు ఒక సవాలుగా మారింది. అప్పుడే రుద్రకు స్వాతి ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. ఇంట్లో అంత పెద్ద దొంగతనం జరిగితే ఆ అమ్మాయి ముఖంలో బాధ కంటే భయం, కంగారు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రుద్ర ఒక ప్లాన్ వేశాడు. స్వాతికి తెలియకుండా ఆమె కాల్ డేటా తీయించాడు. ఆ కాల్ లిస్ట్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. గత నెల రోజుల్లో స్వాతి ఒకే నంబర్కి దాదాపుగా 300 సార్లు కాల్ చేసింది. దొంగతనం జరిగిన రాత్రి కూడా ఆ నెంబర్తో గంటల తరబడి మాట్లాడింది. ఆ నెంబర్ లొకేషన్ హైదరాబాద్ అని చూపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన క్లూ, దొంగతనం జరిగిన 2 రోజుల తర్వాత స్వాతి ఫోన్ లొకేషన్ కూడా హైదరాబాద్లో ట్రాక్ అయ్యింది. రుద్రకు మొత్తం సీన్ అర్థమైపోయింది. ఇది దొంగతనం కాదు, ఇంటి దొంగల పని. ఆ హైదరాబాద్ నెంబర్ ఎవరిదో ట్రేస్ చేయమని సైబర్ టీంకి ఆర్డర్ ఇచ్చాడు. ఆ నెంబర్ విక్కీది అని, వాడు ఇప్పటికే చాలామంది అమ్మాయిలను ఇలాగే మోసం చేశాడని, వాడి మీద ఒక క్రైమ్ రికార్డు కూడా ఉంది. సిఐ రుద్ర దగ్గర ఇప్పుడు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కానీ నిజం మాత్రం స్వాతి నోటి నుంచే చెప్పించాలి అనుకున్నాడు. రామయ్య, జానకమ్మ, స్వాతి తమ ఇంట్లోని హాల్లో కూర్చొని ఉన్నారు. అప్పుడే సిఐ రుద్ర వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. వెనకాలే ఒక కానిస్టేబుల్ చేతికి సంకెళ్ళు వేసి ఉన్న విక్కీని లాక్కొని లోపలికి వచ్చాడు. విక్కీని చూడగానే స్వాతికి గుండె ఆగినంత పనయ్యింది. ఆమె ముఖమంతా భయంతో నిండిపోయింది. అప్పుడు రుద్ర, ఎమ్మ స్వాతి, ఇతనెవరో నీకు తెలుసా అని అడగ్గా స్వాతి మౌనంగా నిలబడింది. అప్పటికే పోలీసు మర్యాదలు చూసి ఉండటంతో విక్కీ నోరు విప్పాడు. సార్, నన్ను క్షమించండి. ఈ స్వాతి నాతో ప్రేమలో పడింది. నాకు కారు కావాలంటే తన ఇంట్లోనే దొంగతనం చేసి నాకు బంగారం, డబ్బు తెచ్చిచ్చింది. నేనేమీ ఫోర్స్ చేయలేదు సార్ దొంగతనం చేయమని. తనే దొంగతనం చేసుకొని తెచ్చి నాకు ఇచ్చింది అని మొత్తం కక్కేశాడు. ఆ మాటలు వినగానే రామయ్య, జానకమ్మ కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. మా మనవరాల, మా బంగారు తల్లి స్వాతి ఈ పని చేసిందా అని నమ్మలేక అక్కడే కుప్పకూలిపోయారు. నిజం తెలిసిపోవడంతో స్వాతి కాళ్ళ బేరానికి వచ్చింది. తాతయ్య, నన్ను క్షమించు. విక్కీ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. కారు ఉంటేనే మన ఫ్యూచర్ బాగుంటుంది అన్నాడు. అందుకే తాతయ్య ఈ తప్పు చేశాను. ప్లీజ్ తాతయ్య, నన్ను క్షమించు తాతయ్య అని ఏడుస్తూ నిజం ఒప్పేసుకుంది. అప్పుడు సిఐ రుద్ర,
ప్రేమ తప్పు కాదు స్వాతి, కానీ ముక్కు మొహం తెలియని వాడిని నమ్మి పెంచి పోషించిన వాళ్ళని మోసం చేయడం తప్పు కాదు, మహాపాపం. వాడు నిన్ను ప్రేమించలేదు, నీ వెనక ఉన్న డబ్బుని ప్రేమించాడు. వీడికి ఒక పెద్ద క్రిమినల్ రికార్డే ఉంది. వీడి చేతిలో నీలాంటి బలైపోయిన అమాయకపు అమ్మాయిలు ఎంతమందో ఉన్నారు అని వాడి క్రైమ్ రికార్డ్స్ అన్నీ స్వాతి ముందు ఉంచాడు. అవి చూసి షాక్ అయిన స్వాతికి కళ్ళల్లో నీళ్లాగలేదు. తను మోసపోయాను అనే విషయం ఆమెకి అర్థమైంది. దాంతో ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలో నుంచి స్వాతి ఏడుపులు వింటున్న తన అమ్మమ్మ తాతయ్యల మనసు కరిగింది. తన మనవరాలి మీద జాలి కలిగి సిఐ రుద్రను ప్రాధేయపడ్డారు. తన మనవరాలు తెలియక తప్పు చేసిందని, పెళ్లి కావాల్సిన పిల్ల అని, ఈ విషయం మూడో కంటికి తెలియకుండా చేయమని బ్రతిమలాడారు. కేసు కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో సిఐ రుద్ర కూడా మానవత్వంతో ఆలోచించి సరే అని ఒప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే సిఐ రుద్రకు కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ విని రుద్ర షాక్ అయిపోయాడు. తన అమ్మమ్మ తాతయ్యలను మోసం చేశాను అనే గిల్టీ ఫీలింగ్తో స్వాతి తన గదిలో ఫ్యాన్కు ఊరేసుకొని చనిపోయింది. ఆ బాధను తట్టుకోలేక తన అమ్మమ్మ తాతయ్య కూడా పెరట్లోని చెట్లకు పురుగు పట్టకుండా వాడే పురుగు మందును తాగి చనిపోయారు. చూశారుగా, ముందు వెనక ఆలోచించకుండా ఒక మోసగాడి ట్రాప్లో పడ్డ స్వాతి చేసిన ఒక్క తప్పు తనతో పాటు తనే ప్రపంచంగా బతుకుతున్న తన అమ్మమ్మ తాతయ్యల ప్రాణాలు కూడా తీసింది. విక్కీ లాంటి మోసగాళ్ళు ఈ సొసైటీలో చాలామందే ఉన్నారు. వాళ్ళ బారి నుండి తమని తాము కాపాడుకునే బాధ్యత ప్రతి అమ్మాయి మీద ఉంది. అలాగే పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ జీవితంలో అసలేం జరుగుతుంది అని తెలుసుకునే బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది అని చెప్పడమే మా లక్ష్యం. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.